హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నానండి. నాకు ఎటువంటి ఎక్విప్మెంట్ లేనందుకు కొన్ని ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొన్ని టైం పట్టిందనమాట. కాబట్టి ఈ వీడియో ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. బాగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీడియో అయితే చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చానండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి నీరు గురించి. అంటే వాటర్ అండి. మనం ఉపయోగించే వాటరు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా తీసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి. నీరు ఉపయోగాలు. నీరు మన ఆరోగ్యానికి మరియు జీవనానికి అత్యంత ముఖ్యమైనది. ప్రతిరోజు తగినంత నీరు తాగడం వల్ల మన శరీరానికి జరిగే ప్రధాన ఉపయోగాలు అంటే బెనిఫిట్స్ ఆఫ్ వాటర్. మీకోసం కొన్ని మాటలు అయితే చెప్తానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి శారీరక ఆరోగ్యం మరియు శక్తి. అంటే శరీరానికి ఆరోగ్యం మరియు శక్తి కూడా వస్తుందన్నమాట. శక్తిని ఎలా పెంచుతుంది అనేది చెప్తానండి. శరీరంలో నీటి శాతం తగ్గించే హైడ్రోజన్, త్వరగా అలసట, నీరసం వస్తాయి. నీరు తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. నీరు తాగడం వల్ల అలసట లేకుండా మంచి శక్తి కూడా వస్తుందని, ఉత్సాహం కూడా రోజంతా ఉండొచ్చంట. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం సరిగా అరగడానికి, మలబద్ధకం సమస్య లేకుండా ఉండడానికి నీరు చాలా ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలి కదండి. ఓన్లీ తింటే జీర్ణం కాదన్నమాట. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి వాటర్ ఉంటే తొందరగా జీర్ణం అవుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ. మన బాడీ కూల్ అంటే వేడి కాకుండా చూస్తుందన్నమాట. చెమట రూపంలో నీటిని బయటకి పంపడం ద్వారా నీరు మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. అవయవాల పనితీరు. అంటే మన బాడీలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తామని చెప్తాను. కిడ్నీల ఆరోగ్యం. చూడండి, వాటర్ తాగడం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చంట. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను మాత్రం మూత్రం రూపంలో బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది. ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మనం నీరు తీసుకోవడం వల్ల కిడ్నీలో విష పదార్థాలను బయటకు పంపడానికి నీరు ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ళు, చాలామంది కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి అంటారు కదండి. కిడ్నీలో ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. కిడ్నీలో రాళ్ళు లేకుండా ఉపయోగపడుతుంది అనమాట. నిరోధిస్తుంది ఏర్పడకుండా. కీళ్ళ నొప్పులు నివారణ. చాలామంది మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అంటారు కదండి. ఆ నీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేటివి లేకుండా చేస్తుంది నీరు తాగడం వల్ల. చెప్తాను. మన కీళ్ళలో ఉండే మన కీళ్ళలో ఉండే కార్టిలేజ్ మరియు వెన్నెముక డిస్కులలో దాదాపు 80% నీరే ఉంటుంది. తగినంత నీరు తాగడం వల్ల కీళ్ళ మధ్య ఘర్షణ తగ్గి నొప్పులు రాకుండా ఉంటాయి. నీళ్ళు తాగడం వల్ల 80% కీళ్ళ మన అవయవాలకి చాలా ఉపయోగం ఉంటుందంట. కాబట్టి నీరు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు కానీ రాకుండా ఉంటాయంట. మూడో పాయింట్ అండి. చూడండి, మెయిన్ పాయింట్. చాలామంది అందంగా, అదే మనం బ్యూటీ కావాలని మనం చాలామంది ఫేస్ లైక్ వాడుతుంటాం కదా. అది కాదండి ముఖ్యము. నీరు తాగడం కూడా బెనిఫిట్ ఉందంట. అందం మరియు బరువు నియంత్రణ. చాలామంది బరువు కూడా తగ్గాలని చూస్తుంటారు కదా. నేను కూడా వెయిట్ ఉన్నా కదా, నేను కూడా వాటర్ తీసుకోవాలి. నేను కూడా వాటర్ తీసుకుంటున్నాను ఈ మధ్యాహ్నం. చర్మ సౌందర్యం. ఫస్ట్ చర్మ సౌందర్యం. నీరు చర్మాన్ని హైడ్రేట్గా ఉంచి ముడతలు పడకుండా కాపాడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. చూడండి, నీళ్లు తాగడం వల్ల చర్మము హైడ్రేట్గా ఉండి ముడతలు, అంటే చాలామందికి ముడతలు వస్తారు. ఆ ముడతలు లేకుండా, మొటిమలు రాకుండా చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. చాలా యవ్వనంగా ఉంటారనమాట. బరువు తగ్గడానికి సహాయం. బరువు తగ్గడానికి కూడా నీరు ఉపయోగపడుతుందంట. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపించుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. దీనివల్ల మెటబాలిజం కూడా పెంచుతుంది. చాలామంది ఎక్కువ తినాలనే ఆసక్తి ఉంటుంది కదా. వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒక 2 గ్లాసులు తాగినాం అనుకో వాటరు, ఫుల్ కడుపు ఉంటుంది. తర్వాత మనం అన్నం కొంచెం తింటాం అనమాట. అట్లా ఉపయోగపడుతుందంట బరువు నియంత్రణకి. ముఖ్యమైనది చిట్కా చెప్తానండి. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు కనీసము 2.5 నుండి 3 లీటర్లు, అంటే 8-10 గ్లాసులు నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలో ఎక్కువ సమయం గడిపినా లేదా శారీరక శ్రమ వర్క్ అవుట్స్ ఎక్కువగా చేసినా మరికొంత ఎక్కువ నీరు తీసుకోవాలి. చాలామంది శారీరక శ్రమలు చేస్తుంటారు, ఎండకు పని చేస్తుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవాలి రైట్. లేకుంటే డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వాటర్ అయితే తీసుకోవాలి. నేను మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాను. ఇంకా ఎక్కువ డీప్గా కావాలంటే కామెంట్ చేయండి. నీరు ఉపయోగాలు ఎలా, ఇంకా నీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా అనేది చెప్తానండి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బై ఫ్రెండ్స్.